వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కళ్యాణ్ ఏడుస్తున్నప్పుడు తనూజ కోసం అండ్ తనూజ పడిపోయి లోపలికి వెళ్ళడం, నీరసంగా రావడం, ఇవన్నీ చూసి మీలో ఎంతమందికి కళ్ళల్లోంచి నీళ్లు వచ్చాయి? నాకైతే కళ్యాణ్ ఏడుస్తున్నప్పుడు నేను కూడా ఏడ్చా. అందుకే నా thumbnail అది పెట్టా. ఖచ్చితంగా కళ్యాణ్ ఏడుస్తున్నప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏడ్చుంటారు. ఎందుకంటే కళ్యాణ్ ఏడుస్తున్నందుకు కాదు, కళ్యాణ్ అండ్ తనూజ బాండ్ ఎంత బాగుంది అని. అవునా కాదా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి చూడడం మొదలు పెట్టండి. అండ్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, కళ్యాణ్ అండ్ తనూజ బాండ్ రకరకాలుగా నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళది ఒక రియల్ బాండ్ అబ్బా. వాళ్ళు రియల్ గానే కనెక్ట్ అయ్యారు. ఒక మంచి బాండ్. ఆ మంచి బాండ్ ని మంచి బాండ్ లాగా ఉండనివ్వకుండా అనవసరంగా రకరకాల పేర్లు పెట్టి ఏదో నెగిటివ్ చేయాలని ట్రై చేస్తున్నారు, కానీ ఒక మంచి బాండ్ అది. అంత మంచి బాండ్ ని అలాగే రెస్పెక్ట్ చేయండి అని నేను కోరుకుంటున్నా. రెస్పెక్ట్ చేయాలి కూడా. వాళ్ళు చాలా మంచి బాండ్ పాపం. అండ్ ఈ రోజు తనూజ అలా పడిపోయిన వెంటనే ఇమ్ము కూడా ఏడ్చాడు. నేను ఇమ్ము గురించి కూడా ఇంతకు ముందు వీడియోలో చెప్పా. ఇమ్ముకి తనూజ మీద ఆ ప్రేమ ఉంది. జస్ట్ ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను, ఇమ్ముకి తనూజ మీద ప్రేమ ఉంది, కానీ హైపర్ అది ఇచ్చిన హింట్స్ ని బట్టి టాప్ లో అండ్ ఆయేషా టార్గెట్ తనూజ ఉంది కాబట్టి టాప్ లో ఇమ్ము ఉండాలంటే ఆపోజిట్ తనూజతో ఫైట్ చేయాలని అనుకుంటున్నాడు. అంతకు మించి ఏం కాదని. చూసారు కదా, తనూజ పడిపోగానే ఫస్ట్ ఇమ్ము ఏడ్చాడు. మరి ఇమ్ముని ఎందుకు thumbnail లో పెట్టలేదంటే, ఇమ్ము కోసం ఆల్రెడీ వేరే thumbnail పెట్టాను కాబట్టి ఈ విషయం వీళ్ళిద్దరిది పెట్టాను అనమాట, వీళ్ళిద్దరు బాండ్ కోసం. అది సంగతి. ఇంకొకటి, మాధురి ఎంత వర్స్ట్ అంటే వర్స్ట్ బిహేవియర్ చేస్తుంది. మామూలుగా కాదు, ఇప్పుడు సంజనాని చాలా మాట్లాడుతుంది. బట్ సర్లే, ఒక హద్దులోనే ఉండి అన్నదిలే ఎన్ని రోజులు అని ఊరుకుంటే, ఈ రోజు మరీ హద్దు దాటేసింది. ఆ ఇమ్మునేంటి సంకనాకుతున్నావా, అమ్మ సంకనాకుతున్నావా అంటే ఏంటో మాటలు. ఆ పొలిటికల్ ప్రెస్ మీట్లో మాట్లాడే మాటలు ఇక్కడ మాట్లాడుతుందా ఆవిడ? అమ్మ సంకనాకుతున్నావా అంటుంది. మళ్ళీ రీతుని ఎంత పోక్ చేసిందో తెలుసా లైవ్ లో. మామూలు పోకింగ్ కాదు. ఏంటి వాళ్ళ టీంకే ఇవ్వాలా డబ్బులు, రెడ్ టీంకే డబ్బులు ఇవ్వాలా? మరి రాము పట్టుకెళ్ళి నిఖిల్కి ఇచ్చేసాడు. అప్పుడు రాము మీద ఎందుకు లేవలేదు నోరు? రాము 800 తన దగ్గర ఉంటే ఆ టీంలోకి వెళ్ళిపోయి, అప్పుడు ఆ టీంలోకి వెళ్ళాడో లేదో కూడా తెలియదు. వెళ్ళాడో మరి వీళ్ళ డబ్బులే కదా పట్టుకెళ్ళి ఇచ్చాడు, రెడ్ టీం డబ్బులే కదా పట్టుకెళ్ళి ఇచ్చాడు. అప్పుడు ఎందుకు అడగలేదు మా టీం డబ్బులు పట్టుకెళ్ళి అక్కడ ఎందుకు ఇస్తావని? ఆ టాస్క్ ఏంటి? ఎథిక్స్ లేని టాస్క్. అంటే ఆ దొంగలు ఎవరు? ఎథిక్స్ లేని దొంగలు. వాళ్ళని లీడర్స్ కూడా నమ్మకూడదు. వాళ్ళు ఏ టైంలో ఎవరినైనా మోసం చేయొచ్చు. ఇది టాస్క్ అయ్యే వరకు లాస్ట్ మినిట్ లో కూడా ఎవరు ఎటైనా మారొచ్చు. అలాంటప్పుడు రీతు తన డబ్బులు తన ఫ్రెండ్ అయిన డిమాండ్కి ఇచ్చుకుంటే తప్పేంటి? తేరగా దొరికిందా రీతు? ఒక్కటే పోకింగ్ ఇళ్ళ చూపించిందుకు వచ్చేవా అంటుంది. ఇదే వ్యక్తి తనూజ కోసం సంజన మాట్లాడితే, నేనే అమ్మాయిని అలా అనకూడదు అని అంటే, నీకు తనూజ ఒకటిను రీతు ఒకటి. ఆ తనూజ ఒకటే నీకు అమ్మాయిలా కనపడుతుంది, రీతు కనపడలేదా? దానికి బేసిక్ గా తనకి ఎంత కనెక్షన్ ఉన్నది తనూజతో అన్నది పక్కన పెడితే, తనూజతో కనెక్ట్ అవడానికి ఈవిడ సెకండ్ రీజన్ ఏంటంటే, తనూజకి బయట పాజిటివిటీ ఉందంట, ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, నేను తనూజ పక్కన ఒక పిల్లలాగా అతుక్కుని ఉంటే తనూజ ఫ్యాన్స్ నన్ను సపోర్ట్ చేస్తారా అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ కళ్యాణ్ ఏడుస్తుంటే చీ అలా ఏడుస్తారా అని తిట్టిందా? అది కూడా నార్మల్ గా కూడా మాట్లాడొచ్చు. ఎందుకు తిడుతున్నాడు కళ్యాణ్ని? ఏడకో తను బానే ఉందని చెప్పొచ్చు కదా. తిట్టిందా? తిట్టు లోపలికి వెళ్ళి ఈమె ఎందుకు ఏడుస్తుంది? ఇదంతా కూడా ఒక సింపతి కోసం. అంటే నాకు తనూజ అంటే చాలా ప్రేమ, అండ్ ఆ ప్రేమ నాకే ఉందని చూపించుకోవాలి, నేనే ఎక్కువ తనూజకి అన్నట్టు చూపించుకోవాలి అని ఓవర్ యాక్షన్ చేసిందని అనిపించింది. అక్కడ తనూజ విషయంలోనేమో సంజన ఏదో ఒక మాట అంటే, అమ్మాయిలను అలా అనకూడదు అని. ఇప్పుడు నువ్వు రీతుని ఇందుకే వచ్చావు అంటావా? ఏంటో లాంగ్వేజ్, ఏంటో బిహేవియర్, ఏంటో ఎక్స్ప్రెషన్స్. చాలా చిరాగ్గా అనిపించింది ఈ రోజు మాధురిని చేస్తే. ఇన్ని రోజులు ఉన్న ఇంప్రెషన్ టక్కమని పోయింది ఆమె మీద. ఇంకో విషయం మాట్లాడుకుందాము. అది ఏంటంటే, ఈ వారం గేమ్ చేంజర్ ఎవరు అంటే తనూజనే గేమ్ చేంజర్. ఫ్రమ్ ద డే 1 టాస్క్ ని ప్రాపర్ గా ఆడుకుంటూ వచ్చింది. అక్కడ డబ్బులు దొరికాయి, దొంగతనం టాస్క్ కాబట్టి వాటిని కొట్టేసింది. ఏమి స్టోర్ రూమ్ లో కొట్టలేదు, సోఫాలో దొరికితే కొట్టింది. తనతో పాటు ఇంకొకరిని ఇద్దరిని ఇన్వాల్వ్ చేసుకుని ఎవరికి దొరకకుండా ఆ డబ్బులు వాళ్ళు ముగ్గురు పంచుకున్నారు. అండ్ లాస్ట్ లో కూడా ఎంత ట్విస్ట్ ఇచ్చిందంటే, మిగిలిన వాళ్ళందరూ బిగ్ బాస్ చెప్పాడు వీళ్ళిద్దరిని కాపాడుకోమని. అంటే ఎవరి టీం వాళ్ళు లీడర్ని కాపాడుకోవాలి. లోపలికి పిలిచి చెప్పమన్నప్పుడు ఒక్కళ్ళు కూడా చెప్పకుండా ఒప్పుకోవడం అంటే వెనక్కి వెళ్ళిపోయారు. తనూజ ఒక్కళ్ళని చెప్పొచ్చా? ఇద్దరులో ఒకళ్ళని చెప్పొచ్చా? వాళ్ళు ఎస్ అన్నారు, ఆపోజిట్ లీడర్ని చెప్పింది. సూపర్. అసలు ట్విస్టింగ్, అసలు గేమ్ మాత్రం ఈ వారం అంతా గేమ్ చేంజర్. మామూలుగా ఆడలేదు, తను గేమ్ చేంజర్ అనమాట. లాస్ట్ లో సాయి పొగుడుతాడు, మీరు అసలైన గేమ్ ఆడారు, మీ మాట విని మిమ్మల్ని ఫాలో అయితే బాగుండేది అని. ఎందుకంటే ఆ తర్వాత లాస్ట్ లో తనూజ ఆల్రెడీ తన కెప్టెన్ కంటెండర్ అయిపోయింది. అండ్ తను కావాలనుకుంటే సంజనాన్ని పట్టివ్వాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే తన దగ్గర ఆల్రెడీ ఎక్కువ మనీ ఉన్నాయి, ఎలాగో కెప్టెన్సీ కంటెండర్ అవుతుంది. బట్ గేమ్ ఆడాలనుకుంది సంజనాన్ని పట్టించింది. తన దగ్గర ఉన్న డబ్బులు తన ఫ్రెండ్స్ అందరికీ పంచింది. ఇమ్మో నాకు ఎందుకు నచ్చాడు అంటే,
ఒకవైపు అమ్మ గౌరవాన్ని కాపాడాడు, ఇంకోవైపు తనూజ మీద ఉన్న ఆ కృతజ్ఞతా భావం. అంటే 1500 ఇచ్చింది. సో 1500 ఇచ్చింది ఇమ్ముకి. సో అందుకు తనూజతోనే మీద పెట్టించుకున్నాడు. అమ్మకేమో లాస్ట్ క్యాప్ ఇచ్చాడు, లాస్ట్ హ్యాట్ వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. అక్కడ మాత్రం అమ్మ మీద గౌరవాన్ని నిలబెట్టుకున్నాడు. చూడు ఎందుకు అంటున్నానంటే, మాధురి ఆ రౌండ్ లో కూడా ఇవ్వద్దంటది. ఆ రౌండ్ లో కూడా నువ్వు ఇవ్వకు, ఇక్కడే అని పెత్తనం ఎలా ఇస్తుంది? లాస్ట్ రౌండ్ లో సంజన ఎందుకు ఇమ్మును అవుట్ చేసి తనూజకి ఇస్తుందా? ఇవ్వదు కదా. కాదు, ఇక్కడ క్లియర్ గా మాధురి సంజన మీద పెత్తనం చాలా ఇస్తుంది. ఎలాగో సంజన ఒక మిస్టేక్ చేసి దొరికిపోయింది. ఏది? నిఖిల్ ని సేవ్ చేసి దివ్యాని అవుట్ చేసి అక్కడ దొరికిపోయింది. పట్టేసుకుంది ఇంక మాధురి. పట్టేసుకుని ఇంకా వాడేసుకోవాలి, సంజన నుంచి ఇమ్ముని లాగేసుకోవాలి. నేను చూస్తున్నా తెలుసా లైవ్ లో, ఇమ్ము ఇవ్వకూడదు, మాధురికి ఇవ్వకూడదు, సంజనకే ఇవ్వాలి, ఆ గౌరవాన్ని నిలబెట్టాలని చూస్తుంటే ఇచ్చాడు. అమ్మయ్య ఇమ్ము ఎంత మంచి పని చేసావు, ఇన్ని రోజులు నీ బాండ్ని కాపాడుకున్నావు అని అనిపించింది. సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఆ కెప్టెన్ అయిపోయిన తర్వాత తనూజతో పెట్టించుకున్నాడు. ఆ కృతజ్ఞతా భావం, తను ఇచ్చిన డబ్బుల వల్లే తను అక్కడి వరకు వెళ్ళగలిగాడు. 1500 ఇచ్చింది, 1500 మైనస్ చేస్తే ఆ 3000 కూడా ఉండవు. అంటే తన కెప్టెన్సీ కంటెండర్ అవ్వకపోదుడు. సో అలాగా ఆ సపోర్ట్ కి రెస్పెక్ట్ ఇస్తూ ఆ కృతజ్ఞతతో తనూజతో పెట్టించుకోవడం కూడా బాగా నచ్చింది. అండ్ ఆ టాస్క్ ఆడాడు చూడు, ఇరగదీశాడు, వెళ్తున్నాడు దాని మీద పడుతున్నాడు. నిఖిల్ మిస్టేక్ ఏంటి తెలుసా? నిఖిల్ కొంచెం కింద పడితే దెబ్బలు తగిలేస్తాయి, ఇలాంటి ఆలోచన ఏదో ఉంది. వేరే వాళ్ళు పట్టుకున్న తర్వాత దాన్ని లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఏమో ఉండడానికి ఏమైనా అవన్నీ కింద అయితే నేను పడిపోతున్నాడు. ఈవెన్ కళ్యాణ్ కూడా ఫస్ట్ రౌండ్ అలాగే పడ్డాడు. ఫస్ట్ రౌండ్ అంటే కళ్యాణ్ అనుకున్నాడంట, నేను టచ్ చేశాను కాబట్టి నాది అనుకున్నాడంట. తర్వాత లాక్కుంటారు వేరే వాళ్ళు, ఇది ఆలోచించలేదంట, తర్వాత చెప్తున్నాడు. సో అదనమాట. ఈ నిఖిల్ ఏం చేస్తున్నాడంటే అలా పడిపోవట్లేదు. ఎందుకు నేను ఇది దెబ్బలు తగులుతాయని నిఖిల్ ఎలా చేస్తున్నాడు అని అంటున్నానంటే, బురద టాస్క్ లో ఆడమంటే, వాళ్ళ బ్లూ టీం నుంచి ఆడమంటే అదే చెప్పాడు, బాబు నేను ఆడిన దెబ్బలు తగులుతాయి అని. అలా అన్నాడు కాబట్టి గౌరవాన్ని డెమాన్ వెళ్ళారు. లేదంటే అంతకు ముందు టాస్క్ ఏదో గౌరవాళ్ళు ఆడినట్టున్నారు, లేదంటే వాళ్ళిద్దరు వెళ్ళకుండా తినకిద్దాం అనుకున్నారు ఛాన్స్. తినగిద్దాం అనుకుంటే అలా చేశాడు, అప్పుడు వాళ్ళే వెళ్ళారు అనమాట. అది ఇంకెందుకు నిఖిల్ అంత బాడీ పెట్టిన హౌస్ లో ఉన్నది మంచి టాస్క్లు ఆడడానికే కదా. సో అది అంత దెబ్బలు తగిలి కంప్లైంట్ టాస్క్లు అయితే వాళ్ళు ఎవరు. తనూజ అసలు ఏమైనా ఆడిందా? తనకంత ఫీవర్, మనకు తన ఫీవర్ అని తెలియదు. జనాలు మాత్రం నేను చెప్తున్నా కదా, తనూజాకి నెగిటివ్ పిఆర్ ఉందబ్బా. తనూజాకి నెగిటివ్ పిఆర్ అంటే తనూజాని నెగిటివ్ చేయడానికి వేరే అదర్ కంటెస్టెంట్ పిఆర్ ఎవరో చాలా స్ట్రాంగ్ గా ట్రై చేస్తున్నారు. ఆమె పడిపోయింది, క్లియర్ గా ఆ కళ్ళల్లో నీరసం కనపడుతుంది. అది కూడా యాక్టింగ్ అని వైరల్ చేశారు. తనూజ మహానటి ఏం మహానటి? క్లియర్ గా ప్రోమోలో కనపడుతుంటాయి. ఆ కళ్ళల్లో నీరసము, ఆ వెనక్కి వాలడము అంత క్లియర్ గా కనపడుతుంటే మహానటి యాక్ట్ చేస్తుందంట. అండ్ ఎందుకు ఇమ్ము కెప్టెన్ అయిపోయినందుక? ఇక్కడ చేతికి బ్యాడ్జ్ కనపడుతుంది కదమ్మా. కెప్టెన్ అయిపోయిన తర్వాత బ్యాడ్జ్ వచ్చిన తర్వాత పడింది. అంత క్లియర్ గా కనపడుతుంటే ఏ అన్నెసరీ నెగిటివిటీ తనూజ మీద? ఎందుకంత అన్నెసరీ నెగిటివిటీ? అది వరుసగా మాట్లాడుకుందాం, అన్న పాయింట్స్ మిస్ అవుతాం. అండ్ మీరు ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి, మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. వరుసగా మాట్లాడుకుందాం. సరే, దాన్ని పట్టిస్తే రీతుకు అసలు సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇచ్చారు? ఫస్ట్ ఛాన్స్ ఆల్రెడీ ఇచ్చారు కదా. ఇప్పుడు సెకండ్ ఛాన్స్ ఏమైందైతే, ఎప్పుడైతే తనూజ ఇలా ఓపెన్ గా సంజనాన్ని పట్టించేసిందో మిగిలిన వాళ్ళు రెడీ అయ్యారు, మేము కూడా పట్టించేయచ్చని. ప్రతిదీ కూడా గేమ్ ఫస్ట్ తనూజ స్టార్ట్ చేస్తుంది. ఈవెన్ దొంగతనం కూడా ఫస్ట్ తనూజ స్టార్ట్ చేసింది. సూపర్, అసలు గేమ్ చేంజర్ ఈ వారం తనూజనే బెస్ట్ కంటెస్టెంట్ ఈ వారం అంతా టాస్కుల్లో. అండ్ అంటే డెమాను, ఇమ్ము, కళ్యాణ్ వీళ్ళందరూ ఆడారు. బట్ వీళ్ళందరికంటే బెస్ట్ గేమ్ లో ఆడింది ఎవరు అంటే తను. వీళ్ళు జస్ట్ టాస్క్లు ఆడారు, తన మైండ్ గేమ్ కూడా ఆడింది తనూజ. అది సో ఆ తర్వాత తనూజ తర్వాత వచ్చిన ఇమ్ము నేను పట్టించేస్తా అన్నాడు. ఈ లోపు ఏమో వీళ్ళు దాచేశారు. ఇక్కడ ఏమవుతుందంటే, రీతు ఒకసారి ఛాన్స్ ఇచ్చిన తర్వాత సెకండ్ ఛాన్స్ తనకెందుకు ఇవ్వాలి? వేరే వాళ్ళని తీసుకెళ్ళి ఆ సీక్రెట్ టాస్క్ ఏదో వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా. వీళ్ళు చేసిన ఏదో రీతుకి ఏదో ఫేవర్ చేద్దాము అని అనుకున్నారేమో. ఇలాంటి ఫేవర్ల వల్ల ఏమవుతుందంటే బయట నెగిటివిటీ వస్తుంది. పాపం అమ్మాయికి హౌస్ లో జరుగుతున్న సిచ్యువేషన్స్ వల్ల రీతుకి ఇప్పుడిప్పుడే పాజిటివిటీ వస్తుంది. అలాంటి టైంలో మీరు ఏదో ఫ్రెండ్స్ అని వచ్చేసి ఎక్స్ట్రా ఫేవర్లు చేశారు అనుకో, ఏమవుతుంది? చూడు రీతుకి స్పెషల్ ఫేవర్స్ ఏంటి అని అనుకుంటారు ఆడియన్స్. దానివల్ల తన మీద ఏదైతే పాజిటివిటీ వస్తుందో అది పోతుంది. సో ఇలాంటి పనులు అనుకుంటే బాగుండు. సెకండ్ టైం తను పిలవాల్సిన అవసరం లేదు. పిలవడం వల్ల ఆమె ఎన్ని మాటలు పడ్డదంటే లైవ్ లో ఆ మాధురితో. ఈ డబ్బులు డిమాండ్కి ఇచ్చింది కదా, ఇచ్చినప్పటి నుంచి టార్చర్ పెడతానే ఉంది. ఎంత పోకింగ్ అంటే మాధురి అండ్
దివ్య కూడా ఏంటో రెడ్ టీంకి ఎందుకు ఇచ్చావు, రెడ్ టీంకి ఎందుకు ఇచ్చావు అంటున్నారు. ఇదే దివ్య రాము నిఖిల్కి ఇచ్చేసాడు కదా, ఏమంటుందో తెలుసా దివ్య, ఈ వారం నేను సంజనా జోలికి వెళ్ళను, సంజనా నామినేట్ చేయను, రాము నామినేట్ చేస్తాను, అసలు రాము నిఖిల్కి డబ్బులు ఎందుకు ఇచ్చాడో అర్థం అవ్వదు అంటుంది. మరి నువ్వు రాముని నామినేషన్ వరకు ఆపుకున్నావు కానీ అక్కడ రాము నువ్వు డబ్బులు ఎందుకు నిఖిల్కి ఇచ్చావు అని అడగలేదు. ఎందుకు నిఖిల్ దగ్గర చెడదానం అయిపోతావనా? అక్కడేమో అడగలేదు, ఇక్కడ మాత్రం నీకు తేరగా దొరికింది. రీతుని మాత్రం పోక్ చేస్తారా మీ ఇద్దరు కలిసి, నువ్వు ఎందుకు రెడ్ టీంకి ఇచ్చావు, ఎందుకు రెడ్ టీంకి ఇచ్చావని. తన ఆట ఎథిక్స్ పెట్టి ఆడే టాస్కే కాదు ఇది అసలు. అండ్ తన ఎథిక్స్ తో ఉన్నది పాపం లాస్ట్ వరకు. అదే టీం కట్టుబడి ఉంది, అదే టీం కోసం ఆడింది. అంత డిమాండ్ టీం గెలవాలనుకుంటే ఆ చెప్పుల టాస్క్ లో ఆ రౌండ్ విన్ అవ్వకుండా ఆడొచ్చు. మరి తిను ఎవరు, రీతు అన్ని ప్రాపర్ గా ఆడింది కదా, ఎక్కడ ఏమి ఈ రెడ్ టీం ను మోసం చేయలేదు. అంత డెమాన్ కి అంత మోసం చేసి డబ్బులు ఇచ్చేసి డెమాన్ ని మాత్రమే తన కెప్టెన్సీ కంటెండర్ చేయాలనుకుంటే మధ్యలో ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు కదా, లేదా లాస్ట్ మినిట్ లో వెళ్ళి అక్కడికి స్కిప్ అయిపోవచ్చు కదా. అలా కూడా అవ్వలేదే, అటు వెళ్ళలేదు, నీ దగ్గరే ఉంది. లాస్ట్ లో తను ఆల్రెడీ కెప్టెన్సీ కంటెండర్ అయిపోయింది, తన డబ్బులు తను నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటది. నువ్వెవరు, నా టీంకే ఇవ్వాలన్న రూల్ ఏంటి, ఎందుకు ఇవ్వాలి? తను ఆల్రెడీ సంపాదించుకుంది, మీరు ఏమన్నా ఫ్రీగా ఇచ్చారా తనకు డబ్బులు? తను ఆడింది కాబట్టి మీ టీంలో మీకు విధేయతగా ఉంది. అండ్ వీళ్ళు నిజంగానే ఈ రెడ్ టీం వాళ్ళకి ఒక్కళ్ళు కూడా రీతు మీద నమ్మకం లేదు, తన డబ్బులు డెమాన్కి ఇచ్చేస్తుందని. కానీ వీళ్ళు ఎందుకు ఉంచుకున్నారంటే లాస్ట్ లో ఏ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ మంది ఉంటారన్నది కూడా ఇంపార్టెంట్ అన్నారు కాబట్టి ఒక ఎక్స్ట్రా మెంబర్ కోసం వాళ్ళు రీతుని ఉంచుకున్నారు. వీళ్ళ అవసరం కోసం వీళ్ళేమో రీతుని ఉంచుకున్నారు, వీళ్ళేమో రీతు మీద నమ్మకం లేదు. అండ్ మధ్యలో కళ్యాణ్ ఒకసారి ఏమంటాడంటే డెమాన్ కి ఇచ్చేస్తుందేమో పొరపాటున, సో ఇప్పుడు పంచొద్దు అని అంటాడు కళ్యాణ్. సో ఇదే గొడవలు అంటది కదా, నిన్ను నమ్మొద్దని అందరూ చెప్పారు అని చెప్పేసి, అంటే కళ్యాణ్ చెప్పాడని కూడా అంటది. కళ్యాణ్ చెప్పాడు నిన్ను నమ్మొద్దని, నమ్మడం నా తప్పు అని. సో అలా ఇవ్వద్దు అని చెప్పేసి లాస్ట్ వరకు డబ్బులు పంచుకోలేదు. బిగ్ బాస్ అనౌన్స్ చెయ్యాల్సిందే, ఇప్పుడు డబ్బులు ఎంత అనౌన్స్ చేయమంటే అప్పుడు పంచింది మాధురి, అప్పటి వరకు పంచలేదు. కేవలం రీతు ఎక్కడ డెమాన్కి ఇచ్చేద్దా అని. వీళ్ళకేమో రీతు మీద నమ్మకం లేదా, రీతుకి డబ్బులు ఇవ్వడానికి ఆలోచించుకుంటూ ఇచ్చారా? మీరు ఎందుకు ఉంచుకున్నారు? ఒక ఎక్స్ట్రా పర్సన్ కావాలని ఉంచుకున్నారు. ఇప్పుడు ఎందుకు ఏదో తన మీద నమ్మకంతో చాలా నమ్మకం పెట్టుకుని తను మీ దాంట్లో పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత డెమాన్ కూడా అలాగే అంటారు వీళ్ళు ఆ గొడవలో, నిన్ను మేము ఎందుకు తీసుకోలేదు అంటే మీరిద్దరు కలిసి ఆడతారని మేము అవసరం వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళందరినీ బ్లూ టీమ్ లో అందరినీ రిక్వెస్ట్ చేసాం, కానీ నిన్నెందుకు రిక్వెస్ట్ చేయలేదంటే అందుకే రిక్వెస్ట్ చేయలేదు అంటున్నారు పాప మా పిల్లోని. నిజంగా డెమాన్ కొంచెం కూడా సింపతి ట్రై చేయడబ్బా, ప్రతిదీ లాస్ట్ మినిట్ లో పోతుంది. ఆ నిఖిల్ కి ఆ కంటెండర్షిప్ వచ్చి డెమాన్ కి రాకపోవడం ఎంత దారుణం. ఈ రమ్య ఉందా, డెమాన్ ఫీల్ అవుతుంది, యారా ఓకేరా అంటుంది, ఓకేనారా అని వెళ్ళి అడుగుతుంది రమ్య. నువ్వు ఓకేనారా అని అడుగుతున్నావు, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తన డబ్బులు ఎవరికి ఇచ్చింది? నిఖిల్కి ఇచ్చింది. నువ్వు ఎందుకు నిఖిల్కి ఇచ్చావు? తను అడుగుతున్నాడు కదా, కనీసం ఇద్దరికి షేర్ చేయొచ్చు కదా. డెమాన్ కి గనక రమ్య కొంచెం షేర్ చేసిన, తనవి 700 అనుకుంటా, 700 లో నువ్వు జస్ట్ 200 ఇచ్చి ఉండుంటే డెమాన్ విన్ అయ్యి కెప్టెన్సీ కంటెండర్ అయ్యేవాడు కదా. డెమాన్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యి ఉంటే టాస్క్ ఇంకా బాగుండేది. అది జరుగుతున్నది హౌస్ లో. రీతు వెళ్ళేసి మాధురి దాని మీద కిల్ అని రాయడం రైటా రాంగ్? దీని గురించి మాట్లాడుకుంటే నార్మల్ గా అయితే తన టీం లీడర్ ని తను అవుట్ చేయకూడదు. బట్ ఈ టాస్క్ లో ఇది ఎథిక్స్ లేని దొంగల టాస్క్. లీడర్స్ కూడా వాళ్ళ గ్రూప్ లో ఉన్న వాళ్ళని నమ్మకూడదు అని ఫస్ట్ డేనే చెప్పారు. లీడర్స్ కూడా నమ్మకూడదు అంటే ఏంటి? లీడర్స్ కూడా వీళ్ళు వన్నిపోటు పొడుస్తారు, అలాంటి దొంగల వాళ్ళకి ఎథిక్స్ లేవు అని చెప్పారు. ఆ లెక్క ప్రకారం రీతు మాధురిని అవుట్ చేయడం తప్పలేదు. మాధురిని అవుట్ చేసిందన్న కోపంతోనే ఎట్టి పరిస్థితుల్లో రీతు ఇప్పుడు సంజన బయటకు కనపడుతుంది. ఏంటి, దివ్య ఎట్టి పరిస్థితుల్లో కెప్టెన్సీ కంటెండర్ అవ్వకూడదు, మిగిలిన వాళ్ళు ఎవరైనా పర్లేదని చెప్పేసి ఆ రౌండ్ లో దివ్యాన్ని పీకేసింది. ఇటు రీతుని పీకేయాలి కాబట్టి సంజనాకి ఎక్కడ ఇస్తే సంజన తనూజాని పీకేసి రీతు నుంచుకుంటదేమో అని ఆ రౌండ్ లో నాకే ఇవ్వు అంటది. అక్కడ సంజన లేదు, తనూజ అండ్ రీతుయే స్ట్రాంగ్ కాబట్టి రీతుని చేస్తానన్నా గానీ నా మాట ఇవ్వు కంటే ఆమె అరుపులు భరించలేక అటే ఇచ్చాడు. అక్కడ ఆప్షన్ లేక ఇచ్చాడు, ఆమె అరుపులు అలా అరుస్తుంది, అరుపులకి ఆప్షన్ లేక ఇచ్చాడు, ఆమె తీసింది. రీతుని తీసినప్పుడు నువ్వు ప్రాపర్ పాయింట్స్ చెప్పాలి కదా. సపోర్ట్ లేకుండా రీతు ఆడలేదంట, సపోర్ట్ లేకుండా రీతు ఆడలేదు, ఏమో ఆడ తనూజ అంట చాలా బాగా ఆడతారంట. ఏం మాట్లాడుతున్నామే, అక్కడ ఎవరికి సపోర్ట్ ఉంది? ఆ సపోర్ట్ ఉంటే రీతుకి అంత పోకింగ్ ఉంటుందా? తనకి సపోర్ట్ ఉంటే అంత తక్కువ మనీ వస్తుందా? తనకి ఆ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు కాబట్టి కెప్టెన్సీ కంటెండర్ అయింది, లేదంటే అవ్వదు. 2800 అలా ఉన్నాయి తన దగ్గర. ఆ సపోర్ట్ ఉంటే తనకు తక్కువ మనీ ఎందుకుంటది? తనకు సపోర్ట్ ఉంటే మీరు అందరూ ఎందుకు పోక్ చేస్తారు ఆ అమ్మాయిని? తనకు ఒకే ఒక్క సపోర్టు, అది డెమాన్ ఉన్నాడు అంతే, ఇంకెవరు లేరు. ఆ డెమాన్ బయట ఎంతమంది ఎన్నొచ్చి చెప్పినా గానీ ఆ రీతు మీద నాకున్నది రియల్ బాండ్ అని చెప్పేసి తనతోనే ఉంటున్నాడు. లేదంటే డెమాన్ కూడా ఉండేవాడు కాదు వీళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కి. రీతు మాత్రం ప్రతిసారి ఎప్పుడైతే మాధురి అంటుందో ప్రతిసారి కూడా ఇచ్చి పడేసింది. పాపం ఏడుస్తానే ఉంది తెలుసా. ఆ డబ్బులు ఎప్పుడైతే ఇచ్చిందో అప్పటి నుంచి ఏడుస్తానే ఉంది, నైట్ వరకు ఏడుపు పని లేక కాదు, అంత పోక్ చేస్తుంది ఆమె దివ్య. వీళ్ళిద్దరు పోకింగ్లు టూ మచ్.
ఫస్ట్ లో తనూజ ఒకసారి ఏమంటదంటే లోపల పవన్ అండ్ రీతు డిస్కషన్ అవుతుంది కదా, అప్పుడు రీతు లోపలికి వెళ్ళి ఏడుస్తుంటే మాధురి అంటది ఎల్లు, రీతు ఏడుస్తుంది ఎల్లు ఊరుకోబెట్టు అంటే తనూజ అంటది ఆ రోజు ఏడిస్తే నేను ఎక్కడ ఊరుకోబెడతాను అంటది. బట్ ఆ తర్వాత వెళ్తుంది అంటది, ఆ టైంలో అంటది, బట్ ఆ తర్వాత వెళ్తుంది. అది మనం లైవ్ లో చూసాం. సో ఇది ఇంకా ఈ వీడియోలో చెప్పలేని చాలా విషయాలు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. లైవ్ చూసి ఈ కంటెండర్ది ఏం జరిగింది అన్నది పెట్టాను. మీరు చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి, అందులో ఇంకా ఎక్కువ విషయాలు ఉంటాయి. అవును, ప్రోమో తోడేమన్నా రిలీజ్ అయిందా? నేను చూడలేదు. ఎవరిది ఆయేషది ఏమన్నా రిలీజ్ అయిందా? రిలీజ్ చేసి ఉండాల్సింది. ఇదే ఆయేష కనీసం కొంచెం రెస్పెక్ట్ వచ్చింది కదా కంటెండర్. నాకైతే ఫస్ట్ 2 అయితే రిలీజ్ చేయలేదు, మరి థర్డ్ రిలీజ్ చేస్తే నాకు తెలియదు. రిలీజ్ చేయలేదు అనుకుని నేను చెప్తున్నా, ప్రోమో రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. బట్ బిగ్ బాస్ చెప్పిన మాటలను బట్టి, మనకి వినపడిన మాటలను బట్టి ఆయేషాకి తగ్గితే వెనక్కి తీసుకురావచ్చు. ఎలా అంటే ఒక 3-4 days లో తగ్గిపోతే వెనక్కి తీసుకొస్తారు, కానీ మరి ఎక్కువ డేస్ తీసేసుకుంటే వెనక్కి తీసుకురాకపోవచ్చు. కన్ఫ్యూషన్ రూమ్ లో మాట్లాడిన మాటలను బట్టి పాప మా అమ్మాయి అయితే ఫిక్స్ అయిపోయింది, ఇంక వీళ్ళు మళ్ళీ నన్ను వెనక్కి తీసుకురారు, ఇంక నేను డైరెక్ట్ ఫినాలేకే వస్తానని. తను ఏదో పాప ఆడదామని వచ్చింది అని చాలా ఫెయిర్ గా డెసిషన్స్ ఆ నోరేసుకుని మధ్యలో ఏంటో వసే అన్నది. కానీ ఆ నామినేషన్స్ అయిన తర్వాత నుంచి తను బానే ఉంది, కొంచెం ఫెయిర్ గా ఆలోచిస్తుంది. ఈ లోపల పాప అండ్ అలాంటి సిచ్యువేషన్ లో కూడా డాన్స్ చేసింది. పాప డాన్స్ చేసి యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేసింది. ఒక ప్రోమో అయినా వేయాల్సింది ఆ పాప కోసం అని అనిపించింది. కాఫీ తాగాలంట రిక్వెస్ట్ చేసుకుంది. చాలా మందికి తనూజ కాఫీ తాగేస్తుంది, సాక్రిఫైస్ అన్నారు, కానీ కాఫీ తాగేస్తుంది అని చెప్పేసి దానికోసమే డైరెక్ట్ ఏదో పెద్ద తనకి లోపల ఉన్న తనూజకి బయట ఇలా జరుగుతాయని తెలిసినట్టు వెళ్ళి కెమెరా ముందుకు వెళ్ళి నాకు ఇలాగా కాఫీ తాగడానికి రీజన్స్ ఇవి అని చెప్పుకుని, ఒకవేళ నేను కాఫీ తాగకూడదు అనుకుంటే మీరు చెప్పండి నేను మానేస్తాను అని చెప్పింది. సో తాగింది. అండ్ తనూజతో ఈ బాండింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాడు. రీజన్స్ ఏంటంటే ఒకటి నేను ముందే చెప్పా, ఎమ్ముకి తనూజ అంటే నచ్చకపోవడం ఇలాంటి కాన్సెప్ట్లు ఏం లేవు. జస్ట్ ఆపోజిట్ వెళ్ళాలనుకున్నాడు. ఆయేష తనూజని టార్గెట్ చేసింది కాబట్టి ఇలా టార్గెట్ చేయాలి అని అనుకున్నాడు, అంతకు మించి ఏం కాదు. అండ్ హైపర్ అది ఇచ్చిన హింట్స్ ని బట్టి ఎమ్ము అండ్ తనూజ వీళ్ళ కామెడీ బయటకు బాగా వెళ్ళిందని తెలిసింది. అందుకు మళ్ళీ ఆ కామెడీ ట్రాక్ తనూజతో చేయాలి అని ఎమ్ము ట్రై చేస్తున్నాడు. అది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ నిన్న లైవ్ లో కూడా రీతు అంటదనమాట, మీ ఇద్దరు కామెడీ బయటకి చాలా పాజిటివ్ గా వెళ్ళింది అని చెప్పేసి. సో అందుకే మళ్ళీ తిరిగి కలిశాడు, బాగానే కలిశాడు అని అనిపించింది. అంటే నువ్వు తనూజకి ఎగ్నిస్ట్ అవ్వకూడదని లేదు. నువ్వు తనూజకి ఎగ్నిస్ట్ ఆడితే ఖచ్చితంగా తనూజ హేటర్స్ కూడా ఎమ్ముని సపోర్ట్ చేస్తారు, విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. బట్ అది ప్రాపర్ పాయింట్ మీద చెయ్యాలి. ప్రాపర్ పాయింట్ మీద నువ్వు ఎగ్నిస్ట్ అవ్వాలి, కానీ తనూజ టాప్ లో ఉంది కాబట్టి ఎగ్నిస్ట్ అవ్వకూడదు. సో ఇక్కడ మంచి పనే చేశాడు ఎమ్ము అని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఆయేష వెళ్ళేటప్పుడు రమ్య అంటే చాలా బాగా చూసుకుందంట, ఒంట్లో బాగాలేనంతసేపు నిన్ను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పేసి హగ్ చేసుకుని వెళ్ళిందనమాట. మనకి ఇవన్నీ ఒక్కొక్కసారి మాట్లాడితే గానీ తెలియదు, ఇవన్నీ మనకు లైవ్ లో కనపడవు కదా. ఈవెన్ లైవ్ లో కనపడవు, ఎపిసోడ్ మాట పక్కన పెడితే లైవ్ లో కూడా ఇలాంటివన్నీ కనపడవు. సో తిని చెప్తే గానీ మనకు అర్థం అవ్వలేదు రమ్య అంత కేర్ తీసుకుందా ఆయేష కోసం అని. నెక్స్ట్ వచ్చేసి ఈ డెమాన్ రీతు ఇష్యూ. వీళ్ళు అనుకున్నది ఏంటో, వీళ్ళు ఎందుకు గొడవ పడతారో ఎవరికి అర్థం కాదు. ప్రతిసారి వీళ్ళ గొడవకు అర్థమే ఉండదు, అసలు మిస్అండర్స్టాండింగ్స్ ప్రతి దానికి ఏం ఉండదు, అందులో పాయింట్ ఏ ఉండదు. తను ఏమన్నాడంటే ఒకవేళ నేను అడుగుంటే మొత్తం నాకు ఇచ్చేసేదానివా అని అన్నాడు. అంటే నువ్వు అడగకపోతే నేను ఇవ్వను అనుకున్నావా అని ఈమె. ఏమన్నా అర్థం ఉందా? ఇద్దరు గొడవకి ఏమన్నా అర్థం ఉందా? అక్కడ ఒకవేళ నేను అడుగుంటే నువ్వు ఇచ్చేసేదానివా అన్నది తన పాయింట్. నేను అడగకపోతే నేను ఇవ్వనా, నీకు మొత్తం ఇచ్చాను కదా అంటది ఈ అమ్మాయికి అర్థం అవట్లేదు. డెమాన్ ఏమన్నాడు, డెమాన్కి ఏమో ఎక్స్ప్లెయిన్ చేయడం తెలియట్లేదు. పాపం డెమాన్ ఇంకా ఏడుపు మామూలుగా ఆపుకోలేదబ్బా, చాలా సార్లు ఏడుపు వచ్చింది. చివరికి ఎమ్ముని పట్టుకుని కొంచెం ఏడ్చాడు, చాలా సార్లు ఏడుపు వచ్చింది. బట్ చాలా కంట్రోల్ చేసుకుంటాడు. చాలా కళ్యాణ్ అలా కంట్రోల్ చేసుకోలేడు, వచ్చేస్తాయి తక్కువ నీళ్ళు వచ్చేస్తాయి కళ్యాణ్కి, ఏడ్చేస్తాడు. కళ్యాణ్ కూడా సింపతి అని కాదు, ఒక్కొక్కరి నేచర్ ఒక్కోలా ఉంటది. డెమాన్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ పర్సన్, అంత త్వరగా ఏడు రానివ్వడు, ఏడుపు దాచేసుకుంటాడు, రానివ్వడు అంత త్వరగా. కళ్యాణ్ ఏంటంటే ఏమన్నా ఉంటే తక్కువని వచ్చేస్తాయి కళ్ళలోంచి నీళ్ళు. ఇది మనం ఇక్కడ కాదు, యాక్టింగ్ చేస్తున్నాడు అని అనుకోలేము, ఎందుకంటే ఇది అగ్ని పరీక్ష నుంచి కంటిన్యూ అవుతుంది. ఆ లాస్ట్ డే కూడా మీరు మమ్మల్ని వదిలేస్తున్నారు అనగానే వచ్చేసే నీళ్లు. సో అది యాక్టింగ్ కాదు, ఒక్కొక్కరి నేచర్ ఒకటి అంతే. నెక్స్ట్ మాట్లాడుకోలేని ఇంకో పాయింట్ ఏంటి అంటే, తనూజ ఆ టాస్క్ లో కూడా, ఈ రౌండ్ టాస్క్ లో కూడా ఏమో ప్రతి రౌండ్ కూడా వెళ్ళి దాని మీద పడిపోయి పట్టుకునే విధానం అదిరిపోయింది. చాలా కష్టపడి తన సొంతంగా కెప్టెన్సీ సంపాదించుకున్నాడు. అండ్ తనూజ మీరు గమనించారో లేదో, ప్రతి రౌండ్ నిఖిల్ని పీకి ఎమ్ముకి హెల్ప్ చేయడానికే ట్రై చేసింది. ప్రతి రౌండ్ అంత బలవంతంగా ఉన్న నిఖిల్ని ఒంట్లో బాగోకుండా, తనూజ పోనీ ఒంట్లో బాగుండి కూడా కాదు, ఒంట్లో బాగోకుండా కూడా ఆ నిఖిల్ని పీకడము, మామూలుగా పీకలేదు. లేదా తనూజ సపోర్ట్ లేకపోతే మేబీ ఎమ్ము గెలవకపోయేవాడేమో. చాలా చాలా సపోర్ట్ చేసింది తనూజ ప్రతిసారి నిఖిల్ని పీకడం. అలా గనక నిఖిల్ని పీకకుండా ఉండుంటే
మేబీ లాగేసుకునేవాడు ఎప్పుడొకప్పుడు ఎమ్ము దగ్గర. సో ఇది నెక్స్ట్ వచ్చేసి దివ్య బాగా నోరు జారుతుంది. తనకి ఏంటంటే ఇంతకు ముందు ఓన్లీ భరణి గారు ఉండేవారు, ఇప్పుడు చాలా మంది కనుక్కున్నారు. మాధురి తనూజ తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికైనా ఇస్తుందంటే ప్రస్తుతానికి అయితే దివ్యకి ఇస్తుంది. సో కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగి లోపల రిలేషన్స్ ఎక్కువ పెరిగి కొంచెం నోరు కూడా పెరిగింది. గౌరవ్ని షటప్ అంటుంది. ఏంటి షటప్? ఆ షటప్ అనాల్సిన అవసరం లేదు, తన ఒపీనియన్ తను చెప్పుకుంటున్నాడు. నిఖిల్ ఇమ్ము ఏమంటున్నాడు, ఇక్కడ డెసిషన్ మార్చుకోవాలి, సో నేను పట్టుకెళ్ళి మాధురికి ఇస్తానంటే లేదు బ్రో ఆల్రెడీ అయిపోయింది కదా అని తన ఒపీనియన్ చెప్తున్నాడు. తన ఫ్రెండ్స్ సపోర్ట్ చేసుకుంటున్నాడు, ఎందుకంటే తను 1800 ఎంతో పట్టుకెళ్ళి తన ఫ్రెండ్ నిఖిల్కి ఇచ్చుకున్నాడు కాబట్టి నిఖిల్ ఉండాలి ఇంకో రౌండ్ లో అని అనుకుంటాడు. సో ఇది ఎందుకు వస్తుంది అతని మీద తన పాయింట్, నువ్వు నీ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకుంటున్నప్పుడు తన పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకుంటుంటే నీకెందుకు, నువ్వెవరు తన షటప్ అనడానికి? ఇక్కడ నాకు దివ్య నచ్చలేదు. తనూజ పడిపోయిన తర్వాత ఇమ్ము ఏడ్చేశాడు, కళ్యాణ్ ఏడ్చేశాడు, అండ్ ఓడిపోయినందుకు ఏడ్చాను అని చెప్పేసి తనూజ దగ్గర చెప్పాడు కదా. ఓన్లీ తనూజ దగ్గర కాదు, లోపల కూర్చుని ఏడుస్తున్నాడు కదా. ఏడుస్తుంటే ఒక్కొక్కళ్ళే వెళ్ళారు కళ్యాణ్ దగ్గరికి, ఎందుకు ఏడుస్తున్నావు అని వెళ్తే అందరికీ కూడా ఇలాగే అదే ఆ టాస్క్ కోసం ఫీల్ అయ్యాను అని చెప్తున్నాడు. మేబీ మళ్ళీ ఈ ఏడుపు ఎక్కడ నెగిటివ్ గా వెళ్తుందా అని అనుకుని ఉండుంటాడు. మేబీ అందుకది బయటికి రానివ్వట్లేదు. అక్కడ కూడా చెప్పలేదు, తనూజ దగ్గరే కాదు అక్కడ కూడా చెప్పలేదు. కానీ చూసిన వాళ్ళందరికీ తెలుసు, అందుకే ఏడుస్తున్నాడని హౌస్ మేట్స్కి అర్థమైంది. బట్ తనైతే లేదు టాస్క్ కోసం అలా అంటే గౌరవ్ వచ్చినప్పుడు కూడా లేదులే టాస్క్ కోసం అని అలా చెప్తే, లేదు బ్రో నా ఫస్ట్ ప్రియారిటీ నిఖిల్ అని నీకు ఆల్రెడీ చెప్పాను కదా, అండ్ ఈ టాస్క్ లో డబ్బులు కూడా ఇచ్చాను కదా, అందుకే నువ్వు స్ట్రాంగ్ కాబట్టి నిన్ను తీసేయమని నిఖిల్ చెప్పేశాడు, అందుకు నిన్ను తీసేశాను. నీ సపోర్ట్ నా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటది అంటే ఇంతకుముందు కెప్టెన్సీ టాస్క్ లో కళ్యాణ్ సపోర్ట్ చేసాడులే గౌరవ్కి. సో అందుకు వచ్చి సారీ నువ్వు ఫీల్ అయితే నా కోసం అంటే లేదు అని చెప్పేసి అంటాడు. సో అంతే ఈ రోజు ఎపిసోడ్. మిడ్ నైట్ టాక్స్ చాలా ఉంది, 2 కట్టలు రాసుకుని ఉన్నాను, అది పొద్దున్నే అప్లోడ్ చేస్తా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. టాటా బై.